ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొక సందేశం కొరకై యాకోబు రాసిన పత్రికలో నుండి 4వ అధ్యాయము నుంచి మరొక మాట ధ్యానం చేద్దాం. 3వ వచనాన్ని చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప వరము, గొప్ప ఒక అనుభవం, ఒక అద్భుతకరమైన దీవెన ఏంటంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడుకొని దేవుని యొద్ద నుండి పొందే దీవెనలు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లటానికి, దేవుడిచ్చే సహాయం పొందటానికి ప్రార్థనే మనకు అన్నిటికీ ఆధారం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడను. అయితే దేవుని కృపను బట్టి మనం ప్రార్థించే అలవాటు కలిగిన వాళ్ళము, అలాగే దేవుణ్ణి అడుగుతున్నాము, అడిగినవి పొందుకుంటున్నాము. కానీ కొన్ని విషయాల్లో పొందలేని పరిస్థితి కూడా మనకు ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రార్థించే అలవాటు కలిగిన మనము మన ప్రార్థనలో దేవుని అడిగే విషయంలో ఏ విధంగా అడగాలి, ఎందుకొరకు అడగాలి, ఎలా అడగాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. మీరు అడిగినను అని ప్రస్తావించాడు ఇక్కడ. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై అన్నాడు. కనుక మన భోగముల నిమిత్తం వినియోగించే రీతిగా మనం ప్రార్థించి దేవుని వద్ద అడగటం అనేది సరైన విధానము కాదు. దానివల్ల మనం ఏమీ పొందలేం. దురుద్దేశముతో అన్నాడు అంటే సదుద్దేశముతో అడగాలి, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు అడగాలి, దేవుని కార్యం జరుగుడు కొరకు అడగాలి. అవి మనం పొందుకున్నవి కూడా దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండేటట్లు అడగాలి. అది మనకు అవసరమైనను అది మనకు క్షేమాభివృద్ధి కలిగించేటట్లుగా, మన ఆత్మీయ జీవిత క్షేమాభివృద్ధి కలిగేటట్టు ఉండాలి. కొన్ని అడుగుతాం, కానీ కొన్నిసార్లు అడిగి పొందుకున్న ద్వారా కూడా కొన్ని ఆత్మీయంగా వెనకబడే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. మనకే అవి నష్టం కలిగిస్తాం. కానీ అవసరమే, అడిగాము, దేవుడు ఇచ్చాడు, కానీ అది మనకు ఆత్మీయంగా వెనకబడేటట్టు కొన్ని చేస్తాయి. అర్థమైందండి. అడిగిన తర్వాత వాటిని పొందుకున్న తర్వాత వాటి ద్వారా ఇంకా మన ఆత్మీయ జీవితం బలపడేటట్లు సదుద్దేశంతో అడగాలి, అలాగే పని చేయాలి. కొంతమంది అడిగి వాటిని బట్టి వెనకబడిపోతారు. వీలు లేదండి, ఖాళీలు కుదరట్లేదండి, అవకాశం లేదండి అని మాట్లాడతారు. ఈ అవకాశం లేనంతగా దీవించబడి మరి వెనకబడిపోవటం ఏంటి? ఆత్మీయంగా వెనకపోవడం పరిస్థితి ఏంటి? అలాంటి దీవెన వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? అంటే లోకంలో అవసరాలు తీరాలి అనేదా మన ప్రార్థన? కాదు. లోకంలో ఉన్న అవసరాలు తీరటమే కాకుండా అవి ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరిచే రీతిగా ఉండేట్లుగా నేను అడగటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈనాడు క్రైస్తవ భక్తి విశ్వాస జీవితానికి దేవుడిచ్చిన ప్రార్థన అనుభవాన్ని మన స్వార్థానికి, మన దురుద్దేశానికి ఉపయోగించుకునే రీతిగా మనం అడిగితే అవి పొందినా ఒకవేళ కొన్ని ఏమో పొందలేము, ఎందుకంటే దురుద్దేశం అడిగితే అవి మనకు దొరకవు. కానీ ఒకవేళ ఏదైనా అడిగి పొందినా అది మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించేదిగా, ఇంకా ఆత్మీయంగా వర్ధిల్ల చేసేదిగా, అలాంటి విషయాలను దేవుని చిత్తాన్ని నెరవేర్చే కార్యాలను అడగటం అనేది చాలా ఇంపార్టెంట్. అడుగుడు మీకు ఇవ్వబడినంటే అన్నీ అడగమని కాదు. నా నామమును మీరు నన్ను ఏమడిగినాను అన్నాడు. అంటే ఏ విధంగా అడగాలి, ఏది అడగాలి, ఎలా అడగాలి, అడగటంలో ఉన్న ఉద్దేశం ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. మన ఉద్దేశము దురుద్దేశం అయితే అది ఉపయోగం లేదు. మన ఉద్దేశము దైవ చిత్తాన్ని నెరవేర్చేట్టుగా ఉండేట్లుగా అయితే అది ఎంతైనా ఆశీర్వాదం. కనుక ఈనాడు ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నాం, కానీ మన ప్రార్థన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది, మన ప్రార్థన ఎటువంటి అనుభవంలోకి వెళ్తుంది, అది ఎలా మనకు ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది అనేది చాలా ముఖ్యం. అందుకని మీరు అడిగినాను దురుద్దేశంతో అడుగుతున్నారు. దేని కొరకు అడుగుతున్నారు? మీ భోగం నిమిత్తం వినియోగించడానికి అడుగుతున్నారు కదా. మీ భోగం మీద వినియోగించే దురుద్దేశం అడుగు కనుక మీరు దాన్ని మీకేమీ దొరకట్లేదు అన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే రీతిగా భక్తి చేయటంలో మన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండటం అనేది ఇంకా ఎంతో అద్భుతకరమైన అనుభవంలోకి మనం ఎదిగేటట్లుగా మనం అడగాలి. కనుక మనం అడిగి పొందుకున్నట్లో దైవ చిత్తాన్ని నెరవేర్చే రీతిగా, మన ఆత్మీయ అభివృద్ధి పొందే రీతిగా దేవుని అడగటం నేర్చుకుందాం. అడిగి పొందుకొని దేవుని ఘనపరుద్దాం. దేవుడి కృప మీకు నాకు అందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రార్థన జీవితంలో ఏం అడగాలి, ఏ ఉద్దేశంతో అడగాలి అనే విషయాన్ని ప్రస్తావించారు. మాకు నేర్పిన పాఠను శృతిస్తూ ఇంకానూ ప్రార్థనలు ఎదిగేటట్టుగా సందేశం నాలమల్ల ఫలింపజేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మేము దీవించి ఆస్వాదించును గాక.